వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఏపీలో ఎన్నికల వేళ జనాల యొక్క పల్స్ చాలా క్లియర్ గా ఉందనేసి మనం కొంత చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనేకమైనటువంటి సర్వే సంస్థలు కొన్ని ఎక్కువగా మన సర్వే సంస్థలు అంటే పెయిడ్ సర్వే సంస్థలే ఉంటాయి. ఇక్కడ స్వచ్ఛందంగా చేసేటువంటి సర్వే సంస్థలు నోటుకో కోటుకో ఒకటి ఉంటాయి. అయితే ఈ పెయిడ్ సర్వే సంస్థలు వాళ్ళు ఏ పార్టీ దగ్గర ప్యాకేజ్ తీసుకుంటే ఆ ప్యాకేజ్ తగ్గట్టుగా ఆ పార్టీకి పాజిటివ్ గా ఇస్తూ ఉంటారు. మరి కొంతమంది అయితే తటస్థంగా ఉంటూ సర్వే చేసుకుంటూ ఉంటారు. ఇద్దరు 2 పార్టీలు 3 పార్టీలు ఉండే 3 పార్టీల దగ్గర తీసుకొని కూడా వాళ్ళకు కొన్ని ఎక్కువగా వస్తాయని చెప్తూ ఉంటారు. కొంతమంది అయితే కాపీ పేస్ట్ సర్వే సంస్థలు అంటూ ఉంటాం. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఏ పార్టీకి అనుకూలంగా కావాలంటే ఏ పార్టీ కొంత వాళ్ళ ప్యాకేజ్ ఇస్తే ఆ పార్టీకి ఇచ్చేస్తూ ఉంటారు. అయితే ఏపీ ఎన్నికలు ఎప్పుడైతే ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి రానున్న రోజులు ఉన్నాయి కాబట్టి మరి ఎక్కువ రోజులు కూడా లేదు కాబట్టి ప్రజల పల్స్ ఏ విధంగా ఉంది చాలా క్లియర్ గా ఉందనేసి కూడా ఒక సర్వే సంస్థ చెప్తుంది. అయితే ఎన్ని సీట్లు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి లేటెస్ట్ గా ఆ సర్వే సంస్థ ఇచ్చినటువంటి ఆ సర్వేలను ఒకసారి మనం చూద్దాం. లేటెస్ట్ సర్వే ఇది. ఇప్పుడు ఈరోజు ఈ సర్వే ఏం చెప్పింది ఏమనేది కూడా చూస్తాం. ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. దీంతో పాటు కూడా నామినేషన్ స్వీకరణ కూడా ప్రారంభమైంది. వచ్చే నెల 11తో ఎన్నికల ప్రచారం కూడా ముగిసిపోతుంది. 13వ తేదీ అయితే పోలింగ్ ఉంటుంది. అలాగే రేపటి నుంచి కూడా ఎగ్జిట్ పోల్స్ పైన కూడా ఈసీ ఏదైతే ఉందో నిషేధం కూడా అమల్లోకి వస్తుంది. ఇటువంటి నేపథ్యంలో ఆంధ్రాలో జనం మూడ్ ఎలా ఉందో తెలుసుకునేందుకు కూడా ఇప్పటికే అనేకమైనటువంటి సర్వే సంస్థలు వాటి యొక్క సర్వేను కూడా వెల్లడించాయి. ప్రస్తుతం ఈ రోజు కూడా ఒక సర్వే సంస్థ వాటి యొక్క విధానాన్ని వాటి యొక్క సర్వేను కూడా వెల్లడించింది. వీటితో వైసీపీకి కొన్ని, కూటమికి మరిన్ని వస్తాయి. ఏ పార్టీకి వస్తాయి. ఇదే క్రమంలో మరో సర్వే ఫలితాలు కూడా ఈ సర్వే ఏం చెప్పింది ఏమనేది కూడా మనం చూద్దాం. అయితే ఏపీలో ఇప్పుడు రానున్న ఎన్నికల్లో కూడా జనం ఎన్నికల్లో ఈసారి ఎటువైపు మొగ్గు చూపుతున్నారు అనేది కూడా ఈ పోల్స్ సర్వే సంస్థ తాజాగా నిర్వహించినటువంటి సర్వే ఫలితాలను కూడా ఇవాళ ఇది వెల్లడించింది. దాదాపు 25 పేజీల రిపోర్ట్తో రాష్ట్రంలో ఓటర్ల అభిప్రాయాలను కూడా క్రోడీకరిస్తూ కూడా అన్ని అంశాలను కూడా టచ్ చేస్తూ ఈ సర్వే సాగించింది. ఈ సర్వేలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, సీఎం గా జనం ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు, ఎవరికి అధికార పీఠాన్ని కూర్చోబెట్టబోతున్నారు అనేది కూడా ఈ సర్వే సంస్థ చెప్పింది. పార్టీల వారిగా సాధించే ఓట్ల శాతం ఎలా ఉంది, రాష్ట్రంలో జనాభిప్రాయం వెనుకున్నటువంటి కారణాలు ఏంటి, ఇలా పలు అంశాలపైన కూడా ఈ సర్వే సంస్థ సాగించింది. అంటే పోల్స్ ఇక్కడ ఈ సర్వే సంస్థ ఏంటంటే ప్రీ పోల్స్ సర్వే. ఈసారి రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఎన్డీఏ అంటే ఈ 3 కలిపి కూటమికి ఎన్డీఏ కూటమికి 98 నుంచి కూడా 104 సీట్లు వస్తాయనేసి కూడా ఈ సర్వే సంస్థ అయితే అంచనా వేసింది. అలాగే వైసీపీకి 54 నుంచి 60 సీట్లు వస్తాయని కూడా తేల్చి చెప్పింది. అయితే 23 సీట్లతో మాత్రం గట్టి పోటీ ఉండబోతున్నట్టుగా కూడా ఇంకా చెప్పుకొచ్చింది ఈ సర్వే సంస్థ. అలాగే జిల్లాల వారీగా కనుక పరిశీలనకు కూడా మనం వెళ్ళినట్లయితే ఈ ఫలితాలు కూడా వెల్లడించింది. రాష్ట్రంలో ఈసారి కూటమికి 51.2% ఓట్లు వస్తాయనేసి, వైసీపీకి అయితే 42.8% ఓట్లు మాత్రమే వస్తాయని తెలిపింది. కాంగ్రెస్ కు 3.6% ఓట్లు, ఇతరులకు 2.4% ఓట్లు రాబోతున్నట్టుగా కూడా ఈ సర్వే సంస్థ అయితే పేర్కొనింది. అంటే ఈసారి 25 ఎంపీ సీట్లలో టీడీపీ కూటమికి అంటే 18 సీట్లు వస్తాయని, వైసీపీకి 6 సీట్లు వస్తాయని కూడా ఈ సర్వే సంస్థ అయితే అంచనా వేసింది. అలాగే విజయనగరంలో లోక్సభ సీట్లతో గట్టిగా పోటీ ఉండబోతుందనేసి కూడా చెప్పుకొచ్చింది. అయితే వైసీపీ గెలిచే ఎంపీ సీట్లలో అరకు, నంద్యాల, కర్నూలు, కడప, తిరుపతి, రాజంపేటలో ఉన్నాయని, మిగిలిన సీట్లన్నీ కూటమి పార్టీ కూడా గెలవబోతుందనేసి కూడా చెప్పుకొచ్చింది. అయితే బీజేపీ అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురం ఎంపీ సీట్లను కూడా గెలుచుకోనున్నట్టుగా చెప్పింది. జనసేన పోటీ చేస్తున్న 2 సీట్లు బందరు, కాకినాడలో కూడా గెలుస్తుందని కూడా ఈ సర్వే సంస్థ అయితే చెప్పుకొచ్చింది. అలాగే ఈ సర్వేలో పాల్గొన్న వారిలో
వైసీపీ ప్రభుత్వం యొక్క పనితీరు బాగుందనేసి 32% చెప్పుకొచ్చారు. అయితే వీళ్ళక బాగలేదనేసి కూడా 44% మంది చెప్పుకొచ్చారు. అంటే శాతం 44 అంటే 44 మంది కాదు, అంత పర్సంటేజ్ బాగలేదని చెప్పుకొచ్చారు. అయితే వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని 41% మంది, రాదనేసి 52% మంది చెప్పుకొచ్చారు. సీఎం గా జగన్ 42.5% వస్తారనేసి కూడా చెప్పుకొచ్చారు. అయితే చంద్రబాబుకి 50% మంది మొగ్గు చూపుతున్నారు, ఆయన సీఎం గా వస్తారనేసి. అలాగే రాష్ట్రంలో ప్రధాన సమస్యలుగా ఉన్నటువంటి రోడ్లు కావచ్చు, మౌలిక సదుపాయాలు ఏమీ లేవనేసి కూడా అలాగే 21% మంది చెప్పుకొచ్చారు. ధరల పెరుగుదల ఉందనేసి 18% చెప్పుకొచ్చారు. నిరుద్యోగం ఉందనేసి 15% చెప్పుకొచ్చారు. ఇక అవినీతి 14% ఉందనేసి, రైతు సమస్యలు కూడా 13% మంది ఉందనేసి కూడా చెప్పుకొచ్చారు. ఇలా అనేకమైనటువంటి అంశాలను ప్రధానంగా ఈ సర్వే సంస్థలు అయితే చెప్పుకొచ్చాయి. ఈ సర్వే ప్రకారం కనుక చూసినట్లయితే 100% మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందనేసి కూడా చెబుతుంది. చూద్దాం ఈ సర్వే సంస్థ చెప్పినట్టుగా జరుగుతుందా లేదా. ఇక అనేకమైనటువంటి రకరకాల సర్వేలు చెప్తూ ఉన్నాయి కాబట్టి ఏ సర్వే సంస్థ ఇప్పుడు ఈ రోజు ఇచ్చినటువంటి ఈ సర్వే సంస్థ ఆధారంగా దాన్ని బేస్ చేసుకొని ఈ సర్వే సంస్థ చెప్పినట్టు జరుగుతుందా లేదా తెలియాలంటే మనం మరికొన్ని రోజులైతే వేచి చూడాల్సిందే. కాబట్టి అప్పటి వరకు వేచి చూడాల్సిందే. చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.